ఏపీలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఘర్షణలు కొనసాగుతున్నాయి. రాయలసీమ జిల్లాలో హింసాత్మక వాతావరణం నెలకొంది. అల్లర్లు, ఘర్షణల నేపథ్యంలో 4-5 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రి, పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హింస ఘటనలపై సీరియస్ అయింది ఈసీ. వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఆదేశాలిచ్చింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 2 రోజులుగా జరుగుతున్న ఘర్షణలతో ముఖ్య నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పెద్దారెడ్డిని ఇతర ప్రాంతాలకు తరలించారు. 2 పార్టీల కార్యకర్తలు తాడిపత్రిలోకి రాకుండా దారులన్నీ మూసివేశారు. 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. మాచర్లతో పాటు పలు నియోజకవర్గాల్లో పరిస్థితి పరిశీలించి వెంటనే 144 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. రౌడీ మూకలు, ప్రైవేటు సైన్యం దాడులు చేసే ప్రమాదం ఉందన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పారామిలిటరీ బలగాలను పల్నాడుకు తరలించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 800 మంది అదనపు బలగాలను మాచర్ల నియోజకవర్గానికి పంపించారు డీజీపీ. ఏపీలో అల్లర్లపై ఈసీ సీరియస్ అయింది. సీఎస్ డీజీపీకి సమన్లు జారీ చేసింది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై సీరియస్ అయింది ఈసీ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై విచారణ కోరింది. పాలన వ్యవస్థ విఫలం కావడానికి కారణాలు, ఘటనలకు బాధ్యులెవరు, నివారణ చర్యలపై సీఎస్, డీజీపీలు ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఈసీ నోటీసులపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్తులతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసరంగా భేటీ అయ్యారు. ఏపీలో రీపోలింగ్ కు అవకాశమే లేదన్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలింగ్ నమోదైందని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలు చోట్ల 2 గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు తెలిపారు. మొత్తం 81.86 పోలింగ్ శాతం నమోదైనట్లు ప్రకటించారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 72.20% పోలింగ్ జరిగినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలను 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్లు తెలిపారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. వైసీపీ శ్రేణులు అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని ఆరోపించింది జనసేన. ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీకి అర్థమైందన్నారు నేతలు. జూన్ 4న ఫలితాల రోజున మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ఆ రోజు పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.